అబ్బబ్బబ్బా చేసిందంతా చేసి నంగనాచిలా మాట్లాడుతుంది చూడు. మొహం చూస్తే అర్థం కావట్లేదా అమ్మా? వాడిని నమ్మి వెళ్ళుంటుంది. వాడు వెధవాని తెలుసుకుని వెనక్కొచ్చుంటుంది. లేదా వాడే దీని దగ్గర ఏమీ లేదని తెలిసి వదిలేసుంటాడు. దిక్కులేక ఇక్కడికి వచ్చింది. ప్లీజ్ యామిని, అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం మాత్రం చేసుకోకండి. పిన్ని, నేనెక్కడికి ఎవరితోనూ వెళ్ళలేదు. స్కూల్ నుంచి కాల్ వస్తే వెళ్ళాను అంతే. వచ్చిన ఫోన్ స్కూల్ నుంచే అయితే మా అందరికి చెప్పి వెళ్ళొచ్చు కదా. చేస్తుంది తప్పు కాకపోతే, మా నుంచి దాచే విషయం కాకపోతే, వెనకదారి నుంచి దొంగలా వెళ్లడం దేనికే? గుమ్మం నుంచి ధైర్యంగా వెళ్ళొచ్చుగా. దాన్ని నేనే వెళ్ళమని చెప్పాను. వినిపించిందా అయ్యా? ఇంకోసారి మీ అమ్మగారి నోటితోనే చెప్పమని చెప్పాలా? విన్నారా? దాన్నింట్లో నుంచి పంపించేసి అందరి ముందు నన్ను నా కుటుంబాన్ని తప్పు చేసిన వాళ్ళలా నిల్చోబెట్టింది మీ అమ్మగారు. దీనికి పెళ్ళి అవ్వకుండా ఉంటే నా కూతుర్లకవ్వదు. అదే కదా మీ అమ్మగారి ప్లాను. నువ్వాగవే అమ్మా, ఎందుకిలా చేసావు? మరేం చేయమంటావురా? అది తెచ్చిన సంబంధానికి ఒప్పుకొని అభం శుభం తెలియని దీని గొంతు కొయ్యమంటావా? అయినా దాని జీవితం బాగుండాలని దానికి ముందు పెళ్లి చేయమని చెప్పాను. ఇలా నాశనం చేస్తారంటే నేను చూస్తూ కూర్చోలేనురా. అవునా? అదే మీ నిర్ణయం అత్తయ్య? సరే అయితే ఇప్పుడు నా నిర్ణయం కూడా వినండి. ఇంట్లో పెద్దమ్మాయి ఉండగా నా కూతురికి పెళ్లి చేయడం న్యాయం కాదు అని ఆగాను. కాని మీరు వచ్చిన సంబంధాన్ని కాళ్లతన్ని దీన్నింట్లో నుంచి పంపించారు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇంట్లో ముందు నా కూతురు పెళ్లే జరుగుతుంది. కాదు అని చెప్పండి, ఇప్పుడే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. ఏం పెట్టుకోదు. ఊరుకో ధాత్రి, మంచితనానికి కూడా ఒక హద్దుండాలి. బయట నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్, అండర్ వరల్డ్ కూడా నీ నీడని చూసి భయపడతారు. మన టీంలో జాయిన్ అయిన అందరికీ నువ్వు ఒక ఇన్స్పిరేషన్. వాళ్ళ వరకు ఎందుకు, నేను కూడా నీకు పెద్ద ఫ్యాన్ని. అలాంటిది నువ్వు ఇలా అందరికీ భయపడుతూ బెండై ఉండడం ఏంటి? వాళ్ళు అన్ని మాటలు అంటున్నా నీకంటూ స్టాండ్ తీసుకోకపోవడం ఏంటి? నువ్వే అన్నావు కదా బయటని. నువ్వు చెప్పినవన్నీ నేను బయటున్నప్పుడు, నువ్వు చెప్పినవన్నీ గుమ్మం దగ్గరే వదిలేసి ఇంట్లోకొస్తాను. ఈ ఇంట్లో నేను కూతుర్ని, ఓ మనవరాల్ని, ఓ అక్కని. వాళ్ళ ప్రేమ కావాలనుకుంటున్నాను. కోపం వద్దంటే ఎలా? ఆ కోపం కూడా నా మీద కాదు, మా అమ్మ మీద, ఆవిడ మీద పడ్డ నింద మీద. ఆ నింద పోతే కాని కోపం పోదు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంతకీ ఏమన్నారు? ఏం లేదు, నాకంటే ముందు నిషికకి పెళ్లి చేస్తామన్నారు. మంచి పని, ముందు అదే చేయమను. అదేంటి? లేకుంటే చెల్లికి పెళ్ళైతే అక్కకి పెళ్లి అవ్వదు అనే కాన్సెప్ట్ నీకు వర్తించద్దాత్రి. ఏంటి అప్పుడే మర్చిపోయావా? మన కాలేజ్లో నీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉండేదో? కాలేజ్లో అందరికీ డ్రీమ్ గర్ల్ నువ్వు. నోర్ముయ్, అలాంటిదేం లేదు. ఏం లేదంటావేంటి? అన్నీ మర్చిపోయావా? ఆ క్రేజీ లవర్ బాయ్ని కూడా మర్చిపోయానని చెప్పకు. ఎవరు? యువరాజ్. ఆ అందం, ఇంత అందాన్ని నేను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు.
ఐ లవ్ యూ అమ్మాడి. ఎంత ధైర్యం నీకు? అందరి ముందు వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు? పోనీ ఎవరూ లేకుండా ప్రైవేట్గా ఉన్నప్పుడు చెప్తే ఓకేనా? చెప్పమ్మాడి, సెటప్ చేస్తా. బ్రదర్, తను అలాంటి అమ్మాయి కాదు. ప్లీజ్ మీరు బయలుదేరండి. నేను కూడా ఆ టైప్ కాదు బ్రదర్. ఐ లవ్ హర్. తన్ని చూసినప్పటి నుంచి నిద్ర లేదు, ఆకలి లేదు. ఇప్పుడైతే తను లేకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. స్టాప్ ఇట్! ఇదే మాట నువ్వు కాలేజ్లో ఎంత మందికి చెప్పావో నీకు గుర్తుందా? నేనా? లేదమ్మాడి. సుజాత, ఒకసారి ఇలా రావా? ఒకసారి గుర్తు తెచ్చుకో. ఐ లవ్ యూ అమ్మాడి. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నీ లిస్ట్ లో ఉన్న అమ్మాయిల పేర్లు తీస్తే సగం కాలేజీ బయటపడుతుంది. నీలాంటి వెదవని దగ్గర కూడా రానివ్వరు. పో ఇక్కడి నుంచి. అమ్మాడి, ఒక్కసారి ఆలోచించు. అమ్మాడి లేదు, చెమ్మాడి లేదు. పో ఇక్కడి నుంచి. మూడ్ సరిగ్గా లేనట్టుంది. ఫోన్ రింగ్ అవుతుంది కదా, వినిపించట్లేదా? వెళ్ళి తీసుకొని రా. సరే నిషి. పొరపాటున కాల్ లిఫ్ట్ అయిపోయింది నిషి. పొరపాటు కాదే, అలవాటు. స్పీకర్ ఆన్ చేసి పట్టుకో. హలో హలో అమ్మాడి. హలో అమ్మాడి. హలో అమ్మాడి. హాయ్ అమ్మాడి. ఐ లవ్ యూ అమ్మాడి. ఐ లవ్ యూ అమ్మాడి. ఓహో, అన్నగారా? మాట్లాడు మాట్లాడు. పోండి. పోండి. హలో, పద లోపలికి రా. హలో హలో, చెప్పండి, కాల్ చేశారు? ఏం లేదు, మిస్ యూనివర్స్ అందరూ కలిసి మీ ఇంటికి వస్తున్నారంట. ఒకసారి జాగ్రత్త చెప్దామని ఫోన్ చేశాను. వాళ్ళంతా మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? అంత అందంగా ఉన్నావు మరి. వాళ్ళకి కోపం రాదా? జలసి ఉండదా? అందుకే యుద్ధానికి వస్తున్నారు. జాగ్రత్త. దిస్ ఇస్ టూ మచ్. ఇవాళ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. నేనా? పార్టీ గీటీలన్నీ పెళ్ళయ్యాకే. బ్యాచిలర్ పార్టీ అంటే పెద్ద హడావిడే ఉండదు. జస్ట్ కలిసి కాసేపు ఉండి నా ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళిపోవచ్చు. సారీ, ఇంట్లో ఒప్పుకోరు, రావడం కుదరదు. అమ్మాడి నో అంటే ఎస్ అన్నట్టే. బింగో పబ్లో పార్టీ, లొకేషన్ షేర్ చేస్తాను, ఓకే? అమ్మో, పార్టీ పబ్లోనా? ఇప్పుడు పబ్కి రావాలా? నేను రమ్మంటుంది పబ్కే, పక్క ప్లానెట్కి కాదు. ప్లీజ్ అమ్మాడి, నువ్వు రాకపోతే నేను చాలా డిసప్పాయింట్ అవుతాను. సరేనా? బాయ్. నిషి, అబ్బాయి పేరేంటి? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. నీకెందుకే? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది.
పోనీ బాబు, దాంతో పోనీ. ఆ బండి వెనకే పోనీ. హాయ్ గైస్, హాయ్. దిస్ ఇస్ కావ్య, హాయ్. హలో. మాధురి, నైనిక, హాయ్. సాధ్య, ఐశ్వర్య. హాయ్. 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 హలో. తను నిషిక. ఓహో, వదినానా. హాయ్. హాయ్. ఏంటి యువరాజ్, మమ్మల్ని త్వరగా రమ్మని చెప్పి నువ్వు మాత్రం ఇంత లేట్ గా వచ్చావు? అది ఆ కాబోయ్ వైఫ్ ని దగ్గరుండి తీసుకురావడానికి వెళ్ళాడు, అంతే కదరా? మమ్మల్ని కూడా ఎప్పుడు ఇంత జాగ్రత్తగా చూసుకోలేదు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక కాలు కింద పెట్టనివ్వడేమో, కందిపోతుందని. అరే అరే, ఏ చాలు 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 చాలు. ఇంక నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా అఫీషియల్ డ్రైవర్ గారి దగ్గర నుండి నేనే తీసుకెళ్తాను, సరేనా? ఏంట్రో ఆర్డర్ తీసుకోవడానికి ఎవరు రాలేదు. సరే, నేను ఆర్డర్ ఇచ్చేసి వస్తాను. ఓట్కా? ఓకే. నిషిక, నాకు కోక్ చాలు. మీకురా. నాకు కాక్టైల్. ఓకే. ఆగండి మేడం. మేడం, జరగవయ్యా, ఇది మళ్ళీ తప్పించుకుంటుంది. మేడం లోపలికి మిమ్మల్ని పంపించడం కుదరదు. ఎందుకు కుదరదు? పబ్కి డ్రెస్ కోడ్ ఉంటుంది మేడం. సారీస్ తెలో చేయము. నేనేం తాగి తందనాలు అడ్డానికి రాలేదు. లోపల నాకు తెలిసిన అమ్మాయి ఉంది, దాన్ని చూసి మళ్ళీ వెళ్ళిపోతాను. జరగ. మేడం మేడం మేడం, వాళ్ళనే బయటికి రమ్మని చెప్పండి. ఏదో ఒకటి చేసి దాన్ని పట్టుకోవాలి. నిషి వాళ్ళు ఇక్కడ ఉన్నారేంటి? మీనాన్, హ్యాండ్స్ అప్. ఎస్కేప్ అవ్వడానికి దారి లేదు మీనన్. టైమ్ ఇస్ అప్. మీనన్, మీనన్, గన్స్ డౌన్, లీవ్ హిమ్. గన్స్ డౌన్. మీనన్, లీవ్ హిమ్. దగ్గరికి వస్తే షూట్ చేసేస్తా.
ఇప్పటికే క్షమించరాని తప్పులు చేశావు. అతను వదిలే. నో, గన్స్ డౌన్. ఐ సెడ్ గన్స్ డౌన్. పుచ్చకాయల లేపేస్తా. మీనన్, గన్స్ డౌన్. గన్స్ డౌన్. గన్స్ డౌన్. చెప్పు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నోర్మోయ్, ఏం పాపం చేశామే నీకు? మేం ప్రశాంతంగా బతకడం నీకిష్టం లేదా? నువ్విలా పబ్బుల చుట్టూ తిరుగుతూ గొడవలు పడుతున్నావని పెళ్లి వాళ్ళకి తెలిస్తే నిషిని వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి చేయగలమా? ప్రశ్న మీరే అడిగి దానికి సమాధానం కూడా మీరే అనేసుకొని దాన్ని దోషిని చేస్తున్నారు మీరు. అది అసలు తప్పు చేసిందో లేదో చెప్పే అవకాశం కూడా ఇవ్వరా మీరు? ఏంటమ్మా నువ్వు చెప్పేది? తప్పు చేసింది కాబట్టే నోరు తెరవకుండా నిల్చుంది. అయినా నా కళ్ళతో చూశానని చెప్తున్నాను కదా. నువ్వు పబ్బులోకి వెళ్ళడం నేను చూశాను. పరిగెత్తడం నేను చూశాను. అందుకే నేను మాట్లాడుతున్నాను. సరే, నువ్వు తప్పు చేయలేదనే అనుకుందాం. మరి నీ వాచ్ ఎక్కడా? ఎక్కడ అంటే తెల్లమొహం వేసుకుని చూస్తావేంటే? ఎక్కడ చూపించు. ఉంటే కదా వదినా చూపించడానికి. ఏంటే మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు అలా వెళ్ళిపోతున్నావు? నా వాచ్ ఇంట్లోనే ఉంది అత్తయ్య. మాట్లాడు రాగిణి. ఇప్పుడు నువ్వు తెల్లమొహం వేసుకున్నావు. మనిషిని ఒక దెబ్బ వేసినా అది నొప్పి ఉన్నంత వరకే గుర్తుంటుంది. కాని మాట అంటే మనిషి బ్రతికినన్ని రోజులు గుర్తుంటుంది. అక్క, అది స్టెప్స్ మీద నుంచి పడ్డా. స్టెప్స్ పై నుంచి పడితే తగిలిన దెబ్బలా లేవవి. ఏమైందో చెప్పు. ఏంటి గొడవ? అంటే ఏందమ్మీ? ఈడు తప్పు చేశాడని అబద్ధం చెప్తా ఉండాడని అనుకుంటా ఉండావా? తప్పు చేస్తేనే కాదు, నిజం దాచాలన్నా అబద్ధమే చెప్తారు. వీడు దాస్తున్న నిజం ఏంటని అడుగుతున్నాను. రే, నువ్వు చెప్పరా, ఏమైంది? స్టెప్స్ మీద నుంచే పడ్డానక్క. చెప్పు మధు, ఏమైంది? అది పబ్లో నిషికాని కామెంట్ చేశారు. అదెక్క జరిగింది. మన ఇంటి కోడల్ని కామెంట్ చేసి నీ మీదనే చేయి వేస్తాడా? ఎవడ్రా వాడు? ఏంది బా
ఇంకా అందరూ నిలబడుండారు. పోయే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా. నా కొడుకు మీద చెయ్యేసినోడికే శిక్ష పడాలా? అవసరం లేదు. ఏ పోలీస్ స్టేషన్ కి ఎవ్వరు వెళ్లాల్సిన అవసరం లేదు. నీ ఒంటి మీద చెయ్యేసిన వాడి పేరు తెలుసా? తెలుసక్క, జగదీష్ కొడుకు బాజిరెడ్డి. పిన్ని, లోపలికి తీసుకెళ్ళండి. డాక్టర్ని పిలుస్తాను, వచ్చి ట్రీట్మెంట్ చేస్తాడు. పదమ్మా. నిదానంగా నడువో. పక్క జరుగు. ఏంటే ఇవన్నీ మీ అమ్మవేనా? అవునత్తయ్యా. బానే దాచుకున్నావు. నాన్న, నాన్న ఏమైనా దెబ్బలు తగిలాయా నాన్న? రే ముసలోడా, నువ్వు చావడానికి మా కారే దొరికిందా? రేయ్, రాంగ్ రూట్ లో వచ్చింది మీరు, మళ్ళీ నన్ను అంటారా? కామన్ సెన్స్ ఉందిరా మీకు? నానమ్మా, అమ్మా, జగదాత్రి అక్క, అందరు త్వరగా రండి. జగదాత్రి అక్క, అందరు త్వరగా రండి. అఘోరించారులే, ఇంకోసారి ఇటువైపు వస్తే చెప్తా మీ పని. ఏ, ఆగండి. అసలేం జరిగింది? ఇంత తొందరగా మీ తప్పు ఎలా తెలుసుకున్నారు? ఒక అమ్మాయి వచ్చిందమ్మా, మా తప్పు మాకు తెలిసేలా చేసింది. అమ్మాయా? అమ్మాయి ఎవర్రా? పేరు అడ్రస్ తెలీదు కానీ మా గట్టిగా గుణపడని చెప్పింది. మిమ్మల్ని మేమే కాదు, ఎవరు ఏమనలేరు, ఎవరు ఏం చేయలేరు. మీకు తెలియని శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. కష్టం మీ కుటుంబం ఛాయలకు రాలేదు. ఎందుకంటే ఆ కష్టం మిమ్మల్ని తాకాలంటే ముందు ఆ శక్తిని దాటాలి. నొప్పి ఎక్కువగా ఉందా? ఎందుకుండదమ్మీ, వాడేమన్నా మసాజ్ చేయించుకుని వచ్చినాడా? సమ్మగా ఉండేదానికే దెబ్బలు తినొచ్చుండాడు. జగదీష్ రెడ్డితో పెట్టుకుంటే మన పునాదులు కదుపుతాడు. అలాంటోడు కనిపిస్తే పలకరించాలే తప్ప ఇలా గొడవలు పెట్టుకుని రాకూడదు. అదబా, పోలీస్ స్టేషన్ కి పోదామా? వీడే అన్నను కొట్టింది. ఏందమ్మే, మన ఇంటికి ఎందుకు వచ్చుండారు? క్షమించండి మేడం.
మేడం, మీ గురించి సరిగ్గా తెలియక మా వాడు మీ తమ్ముడు మీద చేయి వేశాడు. చిన్నపిల్లాడు మేడం. మీ కోపాన్ని తట్టుకునే వయసు మీలాంటి వాళ్లతో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమయ్యే అనుభవం రెండూ లేవు. దయచేసి క్షమించండమ్మా. అడగరా, క్షమాపణ అడుగు. సారీ మేడం, ఇంకోసారి రిపీట్ అవ్వదు మేడం. అమ్మా, మీరైనా చెప్పండి అమ్మా. మీరైనా చెప్తే వింటారు. బాబు, నువ్వైనా చెప్పయ్యా. మేడం, మీరైనా చెప్పండి. సార్, మీరైనా చెప్పండి సార్. మాదే ఉందండి, కౌశికి మాటే మా అందరి మాట. హలో, ఎవరు? కౌశికి. కౌశికి ఎవరు? కౌశికి వజ్రపాటి. ఓ, ఆ ఛానల్ పిల్లవా? ఫండ్స్ కావాలా? మినిస్టర్తో ఏమైనా మాట్లాడాలా? క్షమాపణ. నీ కొడుకు నా తమ్ముడి మీద చేయి చేసుకున్నాడు. నీ కొడుకునొచ్చి క్షమాపణ అడగమని చెప్పు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? జగదీష్ రెడ్డి. ఒక్క ఫోన్ కాల్ కొడితే నీ బిజినెస్లన్నీ మూతపడతాయి. నువ్వు నీ ఫ్యామిలీతో రోడ్డు మీద పడతావు. మీకెందుకు అంత శ్రమ? నేనే కొన్ని కాల్స్ చేశాను, కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు పంపాను. చూశాక ఎవరికి కాల్ చేయాలో క్లారిటీ వస్తుంది. ఫోటోస్తో పాటు నీ కొడుకు డ్రగ్స్ కోసం చేసిన మెసేజ్లు, నువ్వు నీ కొడుకు పేరు మీద పెట్టిన ఇల్లీగల్ వ్యాపారాలు, ఇంకా వద్దమ్మా, ప్లీజ్ ప్లీజ్ వదిలేండి. వాడు చిన్నపిల్లాడు. వదిలేస్తా. 24 గంటల్లో నా ఇంట్లో నీ కొడుకుతో క్షమాపణ చెప్పిస్తే. చెప్తాడమ్మా, నేనే దగ్గరుండి తీసుకొస్తాను. సారీ అత్తయ్య, నువ్వందరి ముందు తప్పు చేసిన దానిలా నించున్నా నిజం చెప్పలేకపోయాను. మా అమ్మ నిజం బయట పెట్టేదాకా నేను పోలీస్ అనే నిజం బయటికి చెప్పలేను. అవును, గన్నెక్కడికి వెళ్ళింది? గన్ అక్కడే కదా పెట్టాను, ఇప్పుడు లేదేంటి? ఎక్కడ పోయింది? జగదాత్రి, ఒక ప్రాబ్లం నుంచి బయటపడి ఇంకో పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నావు కదే. సరే, నేను వెళ్ళి పచ్చడి తీసుకొస్తాను.
హలో హలో బాయ్, నేను చోటుని. చోటు, ఏమన్నా తెలిసిందా? హా బాయ్, అబ్దుల్ బాయ్ అడ్రస్ తెలిసింది. దూల్పేటలో ఉంటారు. మీకు అడ్రస్ పంపుతున్నా చూడండి. సరే, ఇప్పుడే పంపు. కేదార్, షూ, అరవకు అరవకు, ఏమైంది? దాత్రి దాత్రి, అబ్దుల్ బాయ్ అడ్రస్ దొరికింది. మా అమ్మ నాన్న ఫోటో తీసిన అబ్దుల్ బాయ్ దాత్రి. అంటే మా నాన్న అనే నిజానికి ఒక అడుగు దూరంలో ఉన్నానంతే, జస్ట్ ఒక్క అడుగు. ఎంఎల్ కాలింగా? ఇదేం పేరు? హలో అక్క. ఏంట్రా అలా లాక్కుంటున్నావు? లాక్కోవడం ఏంటక్క? తీసుకున్నా ఫ్రెండ్ ఫోన్. హాయ్ రా. రానా? ఏంటి, ఎవరైనా ఉన్నారా పక్కన? అవునవును, 2 days ఎంగేజ్మెంట్ కదా, ఇల్లంతా హడావిడి. మా అక్క అన్ని పనులు పక్కన పెట్టి ఎంగేజ్మెంట్ పనులే చేస్తుంది. యా, చెప్పరా. నో 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 నో, ఇంట్లో ఉన్నప్పుడు కాల్ చేయదని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? మా వాళ్ళకి చెప్తే గంటలో నిన్నెత్తుకొచ్చి అరగంటలో నా ముందు పెడతారు. నువ్వు మాట్లాడుతుంది మీనంతో అని మర్చిపోయి మాట్లాడుతున్నావు. సారీ, ఏదో టెన్షన్లో. నైట్కి సెగ్మెంట్ వస్తుంది. డీలర్స్కి వెళ్లేదాకా అన్ని దగ్గరుండి చూసుకో. నేను చూసుకుంటా. ఇల్లు ఇదే అనుకుంటా కేదార్. పదదాత్రి. చాచా, చాచా ఏమైంది చాచా? చాచా చెప్పండి. చాచా బాయ్. కేదార్ ఫిట్స్ వచ్చినట్టున్నాయి. నీ తాళం ఇవ్వు. చాచా, చాచా చేతిలో పట్టుకోండి. चाचा चाचा చాచా, చాచా. ए, आप कौन है? कौन है तू? ఇక్కడేం చేస్తున్నారు? మా తాతని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఈ స్టూడియోలో మీకేం పని? మాకు మీ తాతగారు తీసిన ఒక ఫోటో కావాలండి. దానికోసం అని చెప్పేసి వచ్చేసాము. కానీ సడన్ గా చాచాకి ఏంటి ఫోటో? ఓడి ఇక్కడి నుంచి ఓండి. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకుంటే మా దాజాకి ఏమయ్యేది? ఒక్క 10 నిమిషాలు బాయ్. ఒక చిన్న ఫోటో తీసుకుని వెళ్ళిపోతాం. నా లైఫ్ కి సంబంధించిన మ్యాటర్. ఏంటి బొమ్మని చెప్తుంటే ఫోటో 10 నిమిషాలు అంటారేంటి? మేము ఏ ఫోటో చూపించాం? వెళ్ళండి ఇక్కడి నుంచి. దాదా ఉటో, దాదా ఉటో. మీరు మాట్లాడకండి దాదా, మీ ఆరోగ్యం బాలేదు. ఇలా స్ట్రెస్ తీసుకోకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం. రండి దాదా. బాయ్ ప్లీజ్ బాయ్, మీరు అబ్దుల్ బాయ్ ని ఇంటి దగ్గర దించొచ్చే లోపు మేము ఫోటో తీసుకుని వెళ్ళిపోతాం. చూడండి, మంచి వాళ్ళని మాటలతో చెప్తున్నా. ఇక్కడి నుంచి పోకుంటే మా గల్లీలో పోరగాళ్ళని పిలుస్తా.
ఆ తర్వాత ఏం జరిగినా నన్ను మాత్రం అడగండి. బాయ్ అది కాదు బాయ్. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి.